ఆగమన కాలము. దైవార్చన క్యాలెండర్ ఆగమన కాలంతో ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తు జనన పండుగ, క్రిస్మస్ వేడుకకు సన్నాహక సమయముగా, సిద్ధపడే సమయముగా ఉంటుంది. ఆగమన కాలము 4 వారాల కాలము. ఇది నవంబర్ 30వ తేదీకి అతి సమీపంలో ఉన్న ఆదివారమున సాయంకాలం చేయు తొలి ప్రార్థనతో ప్రారంభమై క్రీస్తు జనన పండుగ సాయంకాల తొలి ప్రార్థనతో ముగుస్తుంది. ఆగమన కాలంలోని 4 వారాలను 2 ప్రత్యేక దశలుగా విభజించవచ్చు. తొలి దశ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 16 వరకు. ఈ ప్రారంభ సమయంలో ప్రధానంగా నిరీక్షణ మరియు ఎదురుచూపు అనే అంశాలపై దృష్టి సారించబడుతుంది. క్రీస్తు బెత్లెహేములో జన్మించిన చారిత్రక రాకడ మరియు యుగాంతమున ఆయన రెండవసారి రాబోయే అంత్యకాలపు రాకడ గురించి ధ్యానించడానికి క్రైస్తవ సమాజమును ఇది ప్రోత్సహిస్తుంది. రెండవ దశ డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు. ఆగమన కాలంలోని ఈ తరువాతి భాగము క్రీస్తు జనన పండుగకు మరింత దగ్గరగా ఉంటుంది. ఇది క్రీస్తు జననము యొక్క సంతోషకరమైన నిరీక్షణను నొక్కి చెబుతుంది. ఇందులో క్రీస్తు జనానికి ముందు జరిగే సంఘటనలను ప్రముఖంగా ప్రస్తావించే ప్రత్యేక ప్రార్థనలు మరియు పఠనములు ఉంటాయి. ఆగమన కాలమంతయు ఆరాధన విధానము విశ్వాసులను సంతోషకరమైన నిరీక్షణ స్ఫూర్తితో పాల్గొనమని ఆహ్వానిస్తుంది. ఈ కాలము కేవలం క్రీస్తు జనన పండుగ కోసం సిద్ధపడడమే కాకుండా ప్రభు నిరంతరము మన జీవితాలలోనికి, సంఘాలలోనికి వస్తున్నారని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. నిరీక్షణ మరియు సన్నాహము అనే ఈ ఇతివృత్తాంతములు విశ్వాసులు తమ హృదయాలలో మరియు జీవితాలలో క్రీస్తును స్వీకరించడానికి సిద్ధముగా ఉండుటకు అనే భావనను పెంపొందించుకోవాలని ప్రోత్సహిస్తూ ఉంది. పదోత్పత్తి. రాకడ లేదా ఆగమనము అని అనువదించబడిన అడ్వెంతుస్ అనే పదము క్రైస్తవ పదముగా మారకముందు అన్యమత సాంప్రదాయాలలో మూలాలను కలిగి ఉంది. దాని అసలు మతపరమైన సందర్భంలో అడ్వెంటుస్ అంటే దేవతలు వారి భక్తులతో ఉండడానికి తమ దేవాలయాలను సందర్శించే వార్షిక రాకడను సూచిస్తుంది. ఆ సమయంలో దైవ ఉనికి ఆరాధకులలో ఉన్నదానికి గుర్తుగా దేవతా విగ్రహాన్ని పూజించేవారు. అదనంగా రోమన్ సామ్రాజ్య ఆచారాల సందర్భములో చక్రవర్తి వంటి ముఖ్యమైన వ్యక్తి పదవిని చేపట్టినప్పుడు లేదా ఆ స్థలములోనికి ప్రవేశించినప్పుడు చేసే మొదటి అధికారిక సందర్శనను వివరించడానికి అడ్వెంటస్ ఉపయోగించబడింది. తొలి క్రైస్తవ రచనలలో ముఖ్యముగా వల్గాతే బైబిల్ యొక్క లాటిన్ అనువాదములో అడ్వెంటస్ క్రీస్తు రాకడను సూచించడానికి రూపాంతరం చెందింది. ఈ ద్వంద్వ అర్థము రక్షకుని యుగము ప్రారంభమును సూచించిన క్రీస్తు జనన పండుగ వద్ద దేహధారిగా అంటే శరీరధారిగా ఆయన వచ్చిన చారిత్రక రాకడను మరియు యుగాంతమున విమోచన కార్యక్రమను నెరవేర్చడానికి కీర్తితో ఆయన రాబోయే భవిష్యత్తు రాకడను కూడా సూచిస్తుంది. క్రైస్తవ సందర్భములో ఆగమనము ఒక లోతైన దైవశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది క్రీస్తు జనన పండుగ వేడుక కోసం మరియు ఆయన తిరిగి వస్తారనే నిరీక్షణ రెండింటికి ఎదురుచూపు మరియు సన్నాహక సమయము. ఆగమన కాలం యొక్క చారిత్రక ఆనవాళ్ళు. రోమ్లో ఆగమన కాలము నెలకొల్పడానికి ముందే ఇది గౌల్ మరియు స్పెయిన్ వంటి ప్రాంతాలలో పాటించబడింది. క్రీస్తు శకము 4వ శతాబ్దము చివర్లో ఈ ప్రాంతాలలోని క్రైస్తవులు క్రీస్తు జనన పండుగ మరియు జ్ఞానస్నాన పండుగల వరకు ఉపవాసము, తపస్సుతో కూడిన సన్నాహక కాలము యొక్క ఆవశ్యకతను గుర్తించారు. ఆగమన కాలం యొక్క ఈ తొలి రూపము సాధారణంగా 3 వారాలు ఉండేది మరియు ఇది జ్ఞానస్నానము కొరకు తయారీతో ముడిపడి ఉండే అవకాశం ఉంది. ఇది సాంప్రదాయకంగా ఎపిఫనీ నాడు జరుపుకునేవారు. 6వ శతాబ్దము ద్వితీయార్ధంలో రోమ్లో ఆగమన కాలము అధికారికంగా కనిపించింది. 6వ మరియు 7వ శతాబ్దాల నాటి ప్రార్థన విధానము ఆగమన కాలమును మొదట
ప్రభు రాకడ యొక్క గంభీరత కోసం సన్నాహక సమయంగా, సిద్ధపాటు సమయంగా అర్థం చేసుకున్నారని వెల్లడి చేస్తుంది. మధ్యయుగంలో క్రీస్తు జనన పండుగ యొక్క ప్రాముఖ్యత పెరిగే కొద్దీ ఆగమన కాలము సంతోషకరమైన నిరీక్షణ యొక్క కాలంగా రూపాంతరం చెందింది. ఈ మార్పు క్రీస్తు జనన పండుగ కోసం ఎదురుచూపును పెంచింది. అదే సమయంలో యుగాంతమున క్రీస్తు యొక్క మహిమగల రాకడ వైపు క్రైస్తవుల ఆలోచనలను మళ్లించింది. ఈ విధంగా ఆగమన కాలము క్రీస్తు జనన పండుగ వేడుకకు విశ్వాసులను సిద్ధము చేయడమే కాకుండా గడిచిపోయిన మరియు రాబోయే కాలములలో ఆయన రాకడ యొక్క విస్తృత ప్రభావాలను గురించి ధ్యానించడానికి వారిని ప్రోత్సహించే ఒక బహుముఖ కాలముగా మారింది. ఆగమన కాలపు వేడుక. ఆరాధన సంవత్సర పంచాంగముపై కొత్తగా విడుదల చేయబడిన సాధారణ నియమములు ఆగమన కాలం యొక్క ద్వంద్వ స్వభావంను ప్రాముఖ్యముగా అర్థం చేసుకోవడాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ విషయముల ప్రకారము క్రీస్తు జనన పండుగకు సిద్ధపడే సమయముగా మాత్రమే కాక యుగాంతమున క్రీస్తు రెండవ రాకడ వైపు విశ్వాసుల మనసులను నడిపించే కాలముగా కూడా అడ్వెంట్ ఉపయోగపడుతుంది. ఈ దృక్పథము రోమన్ ఆరాధన విధానం యొక్క శాశ్వత నీతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఆగమనము ప్రధానముగా శరీరధారణ యొక్క పండుగ జ్ఞాపకార్థంగా చూపబడుతుంది. క్రీస్తు జనన పండుగ వేడుక ముఖ్యమైనది, కానీ ఇది ప్రభు రెండవ రాకడ భరోసాపై భక్తిపూర్వకమైన నిరీక్షణలో కూడా పాతుకుపోయింది. డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు ఉన్న అన్ని పని దినములు ప్రభు జనన పండుగ వైపు నేరుగా మళ్లించబడతాయని నియమములు విస్తరిస్తున్నాయి. దీనికి విరుద్ధముగా ఆగమన కాలంలోని మొదటి ఆదివారము నుండి డిసెంబర్ 16 వరకు ఉన్న కాలము అంత్యకాలపు ప్రాముఖ్యతను కలిగి ఉంది. గౌదాతే ఆదివారము అని పిలువబడే ఆగమన కాలపు 3వ ఆదివారము రోమన్ కథోలిక దైవార్చన కాలావళిలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. గౌదాతే అనే పదము లతీను పదము నుండి వచ్చింది. దీని అర్థము సంతోషించుడి. ఈ ఆదివారము క్రిస్మస్ కోసం 4 వారాల తయారీ కాలంలో మధ్య బిందువును సూచిస్తూ ఆగమన కాలంలో ఆనందపు క్షణాన్ని సూచిస్తుంది. గౌదాతే ఆదివారం యొక్క ఇతివృత్తాంతము క్రీస్తు జనన పండుగ సమీపిస్తుందన్న కలిగే నిరీక్షణ ఆనందాన్ని నొక్కి చెబుతుంది. ఈ రోజున సాధారణముగా ఆగమన కాలంలో ఉపయోగించే ఊదా రంగు నుండి గులాబీ రంగులోకి ఆరాధన పూజా వస్త్రముల రంగు మారుతుంది. ఇది ఈ సంతోషకరమైన నిరీక్షణకు చిహ్నము. ఆగమన కాలపు రీత్. అడ్వెంట్ రీత్ అనేది అనేక గృహస్థ క్రైస్తవ గృహాల్లో మరియు పారిష్లలో పాటించే ఒక సాంప్రదాయము. ఇది క్రీస్తు జనన పండుగ కోసం విశ్వాసులు సిద్ధపడేటప్పుడు ఆగమన కాలం ద్వారా ప్రయాణానికి చిహ్నము. ఈ అడ్వెంట్ రీతిలో సాధారణముగా 4 క్రొవ్వొత్తులు ఉంటాయి. ప్రతి ఒక్కటి ఆగమన కాలపు 4 ఆదివారాలలో ఒక దానిని సూచిస్తుంది. నిరీక్షణ, శాంతి, ఆనందము మరియు ప్రేమ అని ఇతివృత్తాంతాలను ప్రతి క్రొవ్వొత్తి ప్రతిబింబిస్తుంది. మొదటి క్రొవ్వొత్తి నిరీక్షణ. ప్రాముఖ్యత. మొదటి క్రొవ్వొత్తి నిరీక్షణను సూచిస్తుంది మరియు దీనిని ప్రవచనపు క్రొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. ప్రవక్తల ఒత్తిగాను పిలుస్తారు. ఇది క్రీస్తు జననం యొక్క నిరీక్షణను సూచిస్తుంది. రెండవ క్రొవ్వొత్తి శాంతి. దీని ప్రాముఖ్యత బెత్లెహేము క్రొవ్వొత్తిగా పిలువబడే రెండవ కొవ్వొత్తి శాంతిని సూచిస్తుంది. యేసు రాక దేవుని శాంతిరాజ్యం యొక్క ఆగమనాన్ని ప్రకటిస్తుందని ఇది నొక్కి చెబుతుంది. మూడవ కొవ్వొత్తి ఆనందము. మూడవ కొవ్వొత్తి ఆనందమును సూచిస్తుంది మరియు గౌదాతే ఆదివారం నాడు ఈ క్రొవ్వొత్తిని వెలిగిస్తారు. ఈ క్రొవ్వొత్తిని గొర్రెల కాపరుల క్రొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. గులాబీ రంగు ఆనందము మరియు ఉత్సవమును సూచిస్తుంది. నాలుగవ క్రొవ్వొత్తి ప్రేమ. నాలుగవ క్రొవ్వొత్తి ప్రేమను సూచిస్తుంది మరియు దేవదూతల క్రొవ్వొత్తిగా పిలువబడుతుంది. ఇది తన ఏకైక కుమారుడిని లోకానికి పంపిన దేవుని అంత్యపు ప్రేమను ప్రతిబింబిస్తుంది. చివరిగా ఐదవ క్రొవ్వొత్తి క్రీస్తు క్రొవ్వొత్తి. కొన్ని సాంప్రదాయాలలో రీత్ మధ్యలో ఐదవ క్రొవ్వొత్తిని ఉంచుతారు. దీనిని క్రీస్తు క్రొవ్వొత్తి అని పిలుస్తారు. ఈ తెలుపు క్రొవ్వొత్తి
క్రిస్మస్ ఈవ్ లేదా క్రిస్మస్ రోజున వెలిగిస్తారు. ఇది యేసు జననమును మరియు ఆయన ప్రపంచంలోనికి తెచ్చే వెలుగును సూచిస్తుంది.